మా పెద్దమ్మ కూతురు. మీ పెద్దమ్మ కూతురు పుల్లమ్మ చచ్చిపోయేది కదా, ఇక్కడికి రాకపోతే బతికేదా? బాగోలేదని హాస్పిటల్ కాడ నుంచి కూడా బాగోలేదని చెప్పారు మా అక్కకి. అన్నం తినలేదు, అన్నమే అసలు తినేది కాదు, అన్నం తినలేదు. ఈ పళ్ళు చూసావు ఆవిడ? పళ్ళు కూడా ఏమైంది, చీము వస్తుంది కదా, చీమను ఇంత వాపుండి చీమ వచ్చేది మా అక్కకి కదా, అసలు అన్నం కూడా తినేది. నేనే ప్రార్థన చేశాను మీ అక్కకే. పర్లేదు, మా అక్కకి బాగానే ఉంది. బాగుంది, చప్పట్లు కొట్టండి గట్టిగా. మా అక్కయ్య వాళ్ళే మా ఇంట్లో ప్రోగ్రాం చూసి మా వాళ్ళందరూ చూసి నువ్వెవరు? ఓహో ఇవే మీ కూతురా? అంత దూరం దగ్గరరా? అరే ఏం మనిషి. అమ్మాయి బాగోలేకపోతే తీసుకొచ్చాకయ్యా, ఇప్పుడు స్వస్థపడ్డది. కాకపోతే మళ్ళీ వాంతులు అవుతున్నాయి అక్కయ్య చెప్పమన్నది. వాంతులు అవ్వాలి కదా మరి, వాంతులు అవ్వాలి తల్లి. అదే వాంతులు అవ్వటానికి చేసాము. అవును. ఆవిడ వచ్చి ఎన్ని వారాలు ఇప్పటికి? ఇది 4వ వారం అయ్యా. 4 వారాలుగా వాంతులు అంటే ఆవిడ కొడుకు మరి ఎంత ఉంది? అన్నం తింటలేదు, ఇంతలో కొడుకు ఉంది ఆవిడకి. అవునయ్యా. ముఖం ఎంతలో ఉంది? పళ్ళు చాలా ఉన్నాయి. పళ్ళు ఎంతలో ఉన్నాయి చూసావుగా? అవునయ్యా. ఈ చిగుళ్ళ మీద ఇంత మందన్న పళ్ళుకి ఉన్నాయి, చీము కారిపోతుంది. నిజమే. ఏ స్థితిలో ఇక్కడ తీసుకొచ్చి వద్దు నాకు చెప్పు, ఏ స్థితిలో తీసుకొచ్చారు? అసలు బాగలేదు అయ్య గారు, నేను తెమ్మంటే. అసలు బాగలేదంటే ఏంటి దాని అర్థం? అమ్మాయికి సగరు ఉంది, పిప్పన్లు 3 పిప్పన్లు బీకిచ్చారు. 3 బీకిచ్చారా? 3 బీకిచ్చారు పిప్పన్లు. బాగా నెల నుంచి ఏం భోజనం తినట్లేదు, నెల నుంచి భోజనం చేయట్లేదు. మన ఛానల్ చూసి ఇక నేను అయ్యగారు ఆ డాక్టర్ గారి దగ్గరికి ఏమన్నారు? పళ్ళు చీము కారుతుంటే ఏమన్నారు? మొత్తం తీసేయాలి, లైన్ మొత్తం మొత్తం తీసేయాలి, పైన పళ్ళు అన్ని కూడా తీసేయాలన్నారు. అవునయ్య. అసలు కూర్చోదు, బ్రతుకుతుందని నమ్మకం లేదయ్యా మాకు. అసలు నెల రోజులు ఆహారం తినకుండా ఈ పళ్ళు బాగా మాత్రం మొత్తం ఇవన్నీ ఊగుతున్నాయండి. మొత్తం ఒక ఆమెను తీసుకొచ్చాం, ఎంత బాధతో తీసుకొచ్చిందంటే ఈమె బ్రతుకుతుందని మాకు నమ్మకం లేదయ్యా, ఏడుస్తుంది, పళ్ళన్నీ కదిలిపోతున్నాయి, చీము కారిపోతుంది, తింటలేదయ్యా. మొత్తం ఇంకా ఏమేమి రోగాలు ఉన్నాయి ఆమెకి? మొత్తం రోగాలు, కీళ్ళ జబ్బు. అది ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు కీళ్ళు కూడా నడవటానికి లేదన్నట్టు కాళ్ళు. ఆ మనిషి 16-18 సంవత్సరాలుగా చేతులు కాళ్ళు తిరిగిపోయి ఆహారం తినకుండా పళ్ళన్నీ కూడా కదిలిపోయి చీము కారిపోతుంటే కారిపోతుంది చీమి. ఎట్లా పట్టుకొచ్చారో మొత్తం ఆ 7గురు పట్టుకొచ్చారు ఆవిడ్ని. ఏ పట్టుకొస్తే ఆవిడ పడిపోతుంది అంతే. ఇలా తీసుకొచ్చుతుంటే ఆ చీర కూడా పట్టుకోలేకపోతుంది ఆవిడ చేతులతోటి. అలాంటి మనిషిని ఈరోజు నా ప్రార్థన దేవుడు ఆలకించి ఇక్కడ భోజనం చేసిందా లేదా? చేసింది. ఇప్పుడు తింటుందా లేదా? తింటుంది. ఆమె లోపల ఉన్న చెడంతా రావటానికి నేను ప్రార్థన చేశా వాంతుల రూపంలో. ఇప్పటికి 2-3 వారాలు అయినట్టుంది, వస్తానే ఉంటుంది. అది అయిపోయే వరకు వస్తానే ఉంటుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ భూ ప్రపంచంలో నేను ఒక మాట అంటున్నా, ఎవరికి ఇవ్వలేని అంత గొప్ప వరం దేవుడు నాకు ఇచ్చారు. ఇంత బక్కగానే ఉంటారు చూడటానికి, కానీ బకెట్లు కక్కుతున్నారు ప్రార్థన చేస్తే. హాస్పిటల్కి మనకి తేడా ఏంటంటే, హాస్పిటల్ కూడా తీస్తారు, కఫం తీస్తారు, మళ్ళీ ఫామ్ అయిపోద్ది ఒక్క రోజులోనే. నేను ప్రార్థన చేశాక ఉన్నదంతా బయటకు వస్తానే ఉంటుంది. అది ఎన్ని రోజులైనా కూడా, ఒక 2 రోజులు అవ్వచ్చు, వారం అవ్వచ్చు, ఇంకొక వారం వచ్చు, నెల అవ్వచ్చు, అది కారుతానే ఉంటుంది. అదంతా వచ్చాక ఫ్రెష్ అయిపోయి అప్పుడు ఆకలి మీద ఉండి శక్తి బలం ఉండి అన్ని అవయవాలు క్రొత్తవి వచ్చేస్తాయన్నట్టు. నూతనమైన అవయవాలు ఇచ్చేస్తారు. అన్ని అవయవాలు, 1 కాదు 2 కాదు, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, పేగులు కూడా ఫ్రెష్ అయిపోతాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.